గర్వంతో ఇండియా మొత్తాన్ని రూల్ చేద్దాం అనుకుంటున్న ఏనుగు కుంభస్థలాన్ని బద్దలు కొట్టడానికి రతన్ టాటా మరియు ఎలాన్ మస్క్ ఇద్దరూ కలిసి వస్తున్నారు. జియో పతనం ఎప్పుడో స్టార్ట్ అయింది, కానీ ఇండియాలో జియోకి మించిన ఇంటర్నెట్ సర్వీసెస్ ఏ కంపెనీ ఇవ్వలేకపోతుంది. బట్ ఒకవేళ అలా ఇచ్చే కంపెనీస్ ఉన్నా కానీ అవి కూడా జియో ప్రైజింగ్నే ఫాలో అవుతున్నాయి. అలాంటి టైంలో ఇప్పుడు మనకి హెల్ప్ చేయగలిగే ఒకే ఒక కంపెనీ బిఎస్ఎన్ఎల్. బట్ బిఎస్ఎన్ఎల్ ఈ కంపెనీస్కి పోటీగా ఇంటర్నెట్ ఇవ్వాలంటే తక్కువలో తక్కువ మినిమం 2 ఏళ్ల టైం అయినా పడుతుంది. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు ఎలాన్ మస్క్ కంపెనీ స్టార్లింక్ మన టాటా కంపెనీతో కొలాబరేట్ అవ్వబోతుంది. ఈ కొలాబరేషన్ వల్ల బిఎస్ఎన్ఎల్కి, రతన్ టాటాకి అండ్ మనకి ఏమేం యూజర్స్ ఉండబోతున్నాయి. ఈ యొక్క కొలాబరేషన్ వల్ల ఇండియాలో ఎలాంటి రెవల్యూషన్ రాబోతుంది, దీన్ని ఆపడానికి అంబానీ పన్నుతున్న పన్నాగాలు ఏంటివి, ఆల్రెడీ ఇండియన్ టెలికాం సెక్టర్ని రూల్ చేస్తున్న ప్రైవేట్ కంపెనీస్ పక్క దేశం నుంచి వస్తున్న ఎలాన్ మస్క్ స్టార్లింక్ని ఇండియాకి రాణిస్తాయా? ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఈ వీడియోలో చెప్తాం. బిఎస్ఎన్ఎల్కున్న రీచ్, ఎలాన్ మస్క్కున్న విజన్, రతన్ టాటా మీద ఉన్న ట్రస్ట్ డెడ్లీ కాంబినేషన్ కదా. ఈ 3 కంపెనీస్ కలిసి ఇండియాలో ఎలాంటి రెవల్యూషన్ చేయబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 26 జూలై ఫ్రీ ప్రెస్ జనరల్లో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఎలాన్ మస్క్ చాలా పకడ్బందీగా ఇండియా లోపలికి ఎంట్రీ అవ్వబోతున్నాను అని చెప్పేసి దాంట్లో రాసింది. అయితే సరిగ్గా కొన్ని నెలల ముందు ఇదే స్టార్లింక్ కంపెనీ జియో సెస్ జాయింట్ వెంచర్ అయిన ఆర్బిట్ కనెక్ట్ ఇండియాతో కలిసి కొలాబరేట్ అవ్వబోతుంది అని చెప్పేసి న్యూస్ వచ్చింది. బట్ ఇప్పుడు వస్తున్న రూమర్స్ ప్రకారం ఆ డీల్ రతన్ టాటా గారు తీసుకోబోతున్నారు. అయితే ఈ డీల్ గురించి తెలుసుకునే ముందు స్టార్లింక్ కంపెనీ గురించి మనం కొంచెం తెలుసుకోవాలి. స్టార్లింక్ అనేది శాటిలైట్ నెట్వర్క్ ద్వారా ప్రతి ప్లేస్లోకి ఇంటర్నెట్ని, కాలింగ్ సర్వీసెస్ని అందించే కంపెనీ. దీన్ని స్పేస్ ద్వారా డెవలప్ చేసి 2015లో అఫీషియల్గా లాంచ్ చేశారు. అండ్ ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికీ దాదాపు 6500కు పైగా శాటిలైట్స్ని భూమిపైకి పంపించి ఇంటర్నెట్ సర్వీసెస్ని ప్రపంచవ్యాప్తంగా అందిస్తున్నారు. ప్రజెంట్ మనం వాడుతున్న ఇంటర్నెట్ అనేది ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ద్వారా టవర్స్ వరకు వచ్చి ఆ టవర్స్ నుంచి మన ఫోన్ వరకు వస్తున్నాయి. సో ఇండియా మొత్తంలో అలా టవర్స్ వేయడానికి, ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడానికి టాటా కమ్యూనికేషన్ కంపెనీ వాళ్ళు ఎప్పుడో కొన్ని వేల కిలోమీటర్ల వైరింగ్ని ఆల్రెడీ వేసేసారు. బట్ ఈ ఒక్క రెవల్యూషన్ వల్ల ఎలాన్ మస్క్ గారు అలాంటి వైరింగ్ వేయకుండా జస్ట్ కొన్ని శాటిలైట్స్ని లాంచ్ చేసి వాటి ద్వారా ఆల్ ఓవర్ ఇండియాలో ఇంటర్నెట్ సర్వీసెస్ అందించవచ్చు. అండ్ ఆ ఇంటర్నెట్ సర్వీసెస్ కూడా ఇప్పటి వరకు బ్రాడ్బ్యాండ్ రీచ్ కాని ప్లేసెస్, ఇంటర్నెట్ రాని ప్లేసెస్, సరిగా సిగ్నల్ ఉండని టవర్స్ కూడా ఉండని గ్రామాల లోపల కూడా అందించవచ్చు. ప్రజెంట్ ఈ స్టార్లింక్ అనేది 99 కంట్రీస్లో అవైలబుల్గా ఉంది అండ్ 30 లక్షల మందికి పైగా దీన్ని యూజ్ చేస్తూ ఉన్నారు. సరిగ్గా 2 ఏళ్ల ముందు ఈ కంపెనీని జస్ట్ 2.5 లక్షల మంది మాత్రమే యూజ్ చేసేవాళ్ళు. అది 2 ఇయర్స్లో 30 lakhs వరకు పెరిగింది కదా. మన ఇండియాకి వస్తే ఆ 30 lakhs కాస్త 30 crores లాగా విదిన్ ఫ్యూ ఇయర్స్లో పెరిగిపోతాయి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇండియా అనేది వరల్డ్లో ఎక్కువ జనాభా ఉన్న కంట్రీ అండ్ ఎక్కువగా ఇంటర్నెట్ యూజ్ చేసే కంట్రీస్లో 2nd ప్లేస్లో ఉంది. అట్లా అంటే మస్క్ మామకి మన ఇండియా ద్వారా ఫుల్ గిరాక్ వస్తుంది. సో అందువల్లనే ఎలాన్ మస్క్ ఇండియా లోపలికి ఎంటర్ అయితే ఆయన కంపెనీకి అండ్ ఆయనకి చాలా లాభాలు వస్తూ ఉంటాయి. సో వాళ్ళ లాభాల గురించి పక్కన పెడితే ఈ కంపెనీ వల్ల మనకేం యూజ్ ఉంటుంది? మెయిన్ యూజ్, మన ఇండియాలో టాటా కంపెనీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటిదంటే మనం వాళ్ళ మీద చాలా ఎక్కువ ట్రస్ట్ చూపిస్తాం. అలాంటప్పుడు టాటా కంపెనీ ఎప్పుడు మన ట్రస్ట్ని పోగొట్టుకోదు. అంబానీ చేసిన మిస్టేక్స్ అయితే అస్సలు లేదు. అండ్ బిఎస్ఎన్ఎల్ కంపెనీ కూడా కొన్ని మారుమూల గ్రామాల లోపల కూడా కాలింగ్ సర్వీసెస్ అందించాలని చెప్పేసి ఎప్పుడో కొన్ని 100 టవర్స్ వేయించింది. ఇలా ఈ 2 కంపెనీస్ జనాల కోసం చాలా కష్టపడుతూ ఉంటాయి. బట్ ఈ ట్రస్ట్కి టెక్నాలజీ తోడైతే కాంబినేషన్ వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. ప్రజెంట్ బిఎస్ఎన్ఎల్కి ఉన్న పొటెన్షియల్ ప్రకారం అది కొన్ని సిటీస్కి మాత్రమే 4G సర్వీసెస్ ఇవ్వగలుగుతుంది. అండ్ ఇప్పటికీ చాలా గ్రామాల్లో 3G సర్వీస్ మాత్రమే బిఎస్ఎన్ఎల్ అందించగలుగుతుంది. బట్ వన్స్ ఎలాన్ మస్క్ ఎంటర్ అయితే ఇప్పుడున్న టెక్నాలజీని కొంచెం కూడా కదపకుండా, ఖరాబ్ చేయకుండా ఆ టవర్స్ని అలానే ఉంచి వాటి ద్వారా కాలింగ్ సర్వీసెస్ అండ్ నెట్వర్క్ ఇవ్వడం అండ్ వీళ్ళ స్టార్లింక్ హెల్ప్ తోటి ఇప్పుడు 3G నెట్వర్క్ అందిస్తున్న ప్రతి గ్రామంలోకి 300 Mbps స్పీడ్తో ఇంటర్నెట్ని కూడా ప్రొవైడ్ చేయగలుగుతుంది. ప్రజెంట్ ఉన్న కంపెనీస్ అన్ని Tier 1, Tier 2 వాళ్ళ కోసం మాత్రమే వర్క్ చేస్తున్నాయి. అంటే సిటీస్లో ఉండే వాళ్ళ కోసం, లేకపోతే ఇంటర్నెట్ కనెక్షన్ ఉండే కొన్ని విలేజెస్ కోసం మాత్రమే వర్క్ చేస్తున్నాయి. బట్ స్టార్లింక్ రావడం వల్ల మనం Tier 3 వరకు కూడా ఎంటర్ అవుతాం. అలా మారుమూల గ్రామాల్లో కూడా ఇంటర్నెట్ అనేది రీచ్ అవుతుంది. దీనివల్ల ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఈ కామర్స్, మెడికల్ సర్వీసెస్ అండ్ అదర్ డిజిటల్ సర్వీసెస్ అనేవి పెరుగుతాయి.
వీటి వల్ల జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువగా వస్తాయి. అండ్ Tier 3లో ఉండే జనాల దగ్గర చాలా డబ్బు కూడా ఉండడం వల్ల ఆ రెవెన్యూ కూడా ఇప్పుడు ఈ కంపెనీస్కి వస్తాయి. ఇప్పుడు ఒక కంపెనీ ఒక విలేజ్లో సర్వీస్ అందిస్తుందంటే దాంట్లో ఒక ఆఫీస్ లాంటివి పెడుతూ ఉంటుంది. దీనివల్ల అక్కడ గ్రామాల్లో ఉండే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. ప్రజెంట్ ఇండియాలో ఉండే మెయిన్ ప్రాబ్లం అన్ఎంప్లాయ్మెంట్. రీసెంట్గా ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ కోసం 2600 వేకెన్సీస్ని రిలీజ్ చేశారు. దానికోసం దాదాపు 25,000 మందికి పైగా అప్లై చేసుకున్నారు. అంతమంది అప్లై చేసుకున్నారంటే దాని నుంచి ఎంత పైసలు వస్తాయో అని అనుకుంటూ ఉంటాం. బట్ దాంట్లో శాలరీ కేవలం 20,000 మాత్రమే ఇస్తున్నారు. అండ్ ఆ వర్క్ కూడా ఏదో ఎయిర్పోర్ట్లో కంప్యూటర్ ముందు కూర్చొని చేసే వర్క్ కాదు. ఎయిర్పోర్ట్ బ్యాగ్స్ని లోడ్ చేసే లోడర్ పని అండ్ ఎయిర్పోర్ట్ డ్రైవర్ వర్క్, గ్రౌండ్ టెక్నీషియన్ లాంటి జాబ్స్ ఇలాంటివన్నీ అందిస్తున్నారు. అండ్ ఇది పర్మనెంట్ జాబా అంటే అది కూడా కాదు, జస్ట్ 3 years కాంట్రాక్ట్ మీద మాత్రమే నడుస్తుంది. ఇలా ఫేమస్ సిటీస్ పరిస్థితి ఇట్లుంటే మారుమూల గ్రామాల విషయానికి వస్తే వాళ్ళ జాబ్ గురించి ఆలోచించడం కాదు కదా, అసలు మేము చదువుకునే చదువుకి జాబ్లు కూడా వస్తాయా అనే భ్రమలు ఉన్నారు. సో ఇలా టెక్నాలజీని అప్గ్రేడ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా చాలా ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. అండ్ ఈ టెక్నాలజీస్ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసేది SpaceX కంపెనీ. ప్రజెంట్ వీళ్ళు ఎప్పటికప్పుడు టెక్నాలజీస్ని అప్గ్రేడ్ చేస్తూనే ఉంటారు. అండ్ ఈ కంపెనీతో అసోసియేట్ అవ్వడం వల్ల మన టెక్నాలజీ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా జాబ్స్ వస్తాయి. అండ్ మారుమూల గ్రామాల్లో కూడా 300 Mbps స్పీడ్తో ఇంటర్నెట్ని మనం చూడొచ్చు. అండ్ దీనికి మన గవర్నమెంట్ వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది. మరి ఇదంతా బాగానే ఉంది కదా, ఇంతవరకు ఎందుకు ఇది ఇంప్లిమెంట్ కాలేదు? దానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే పక్క దేశంలో ఉండే కంపెనీస్ మన ఇండియాకి వచ్చి బిజినెస్ ఎందుకు పెట్టాలి అని చెప్పేసి జియో, ఎయిర్టెల్, విఐ లాంటి కంపెనీస్ అన్నీ వేరే కంట్రీ వాళ్ళు ఇండియాలో సర్వీసెస్ అందించి మన దేశం పైసలన్నీ తీసుకెళ్ళిపోతున్నాడు, అంతెందుకు మాకే ఇవ్వచ్చుగా ఆ టెండర్స్ అన్ని అని చెప్పేసి వీళ్ళు కొట్లాడుతున్నారు. అండ్ దేశంలో చాలా పొలిటీషియన్స్ కూడా అంబానీ, అడానీ లాంటి బిజినెస్ మ్యాన్స్ కోసమే సపోర్ట్ చేస్తున్నారు. అలా అంబానీ కూడా ఇండియన్ పొలిటీషియన్స్ తోటి చాలా బాగా సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉంటాడు. రీసెంట్గా అనంత్ అంబానీ పెళ్లిలో మోదీ గారు, అడానీ గారు అండ్ మన ఆంధ్రప్రదేశ్ పొలిటీషియన్స్ అయిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు. అసలు అంబానీ వీళ్ళందరినీ ఎందుకు పిలిచినంటే ఎప్పుడైనా ఒక పెద్ద రెవల్యూషన్ తీసుకొచ్చేటప్పుడు చాలా మంది పొలిటీషియన్స్ పర్మిషన్ కావాలి. సో వాళ్ళతో మంచి సంబంధాలు ఉంటే ఇండియాలో తొందరగా దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో అందుకోసమే ఈ బిజినెస్ మ్యాన్స్ ఇలా చేస్తూ ఉంటారు. బట్ ఎలాన్ మస్క్ లాంటి విజనరీ లీడర్స్, పక్క దేశాల్లో ఉండే బిజినెస్ మ్యాన్స్ ఇండియా లోపలికి రావాలంటే వాళ్ళు చాలా అప్రూవల్స్ తీసుకోవాలి, లైసెన్స్ తీసుకోవాలి, ప్రతి గవర్నమెంట్ పెట్టే రూల్స్కి వాళ్ళు ఒప్పుకోవాలి. అండ్ గవర్నమెంట్ చేంజ్ అయితే ఒక ప్రాబ్లం, చేంజ్ కాకుండా ఒక ప్రాబ్లం. అండ్ ఇక్కడ ఉన్న ప్రైవేట్ కంపెనీస్ కూడా కొన్ని రాకుండా చేస్తూ ఉంటాయి. ఇలా శివాజీ మూవీలో మనం చూసినట్టు ఒక కంపెనీ పెట్టాలంటే అసలు ఇంపాసిబుల్ అనే విధంగా చేస్తూ ఉంటారు. అదే మన దేశంలో ఉండే వాళ్ళకైతే డైరెక్ట్గా వాళ్ళ కోసం కొన్ని పాలసీసే చేంజ్ చేసి వాళ్ళకి నచ్చే విధంగా దాన్ని మారుస్తూ ఉంటారు. నేను ఏ గవర్నమెంట్ గురించి చెప్తలేను, బట్ రియాలిటీ మాత్రం అట్లనే ఉంది. సెకండ్ ఛాలెంజ్ ఏంటిదంటే ఇండియా చాలా పెద్ద దేశం. అలాంటి పెద్ద దేశంలోకి ఇంత పెద్ద నెట్వర్క్ సర్వీసెస్ని అందించాలంటే చాలా మొత్తంలో ఖర్చు అవుతుంది. అలా వాళ్ళకు వచ్చే రెవెన్యూలో సగానికి సగం వీళ్ళు ట్యాక్స్ కట్టడానికే వెళ్ళిపోతుంది. ఇంకా దాంట్లో వాళ్ళ ప్రాఫిట్స్ ఏం చూసుకోవాలి, ఎంప్లాయీస్కి శాలరీస్ ఏమి ఇవ్వాలి, ఇలా ఇవన్నీ ఖర్చులు వస్తాయి. కాబట్టి ఇంకా దందా చేసి ఏం లాభం రా నాయన, నిమ్మలంగా ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటా అని చెప్పేసి చాలామంది బిజినెస్ మ్యాన్స్ ఇలా కొన్ని కంట్రీస్ లోపలికి ఎంటర్ గారు. థర్డ్, కాంపిటీషన్. ఒక కంపెనీ, ఒక బయట దేశపు కంపెనీ ఇండియాకి వస్తుంది అంటే వాళ్ళ టెక్నాలజీ గురించి ఏదో ఒక విధంగా మన వాళ్ళకి తెలుస్తుంది. సో దాని ద్వారా జియో కంపెనీ జియో ఫోన్ని లాంచ్ చేసినట్టు జియో శాటిలైట్ సర్వీసెస్ని లాంచ్ చేయడం, ఇలా అంబానీ ఎలాన్ మస్క్ అంటే చాలా తక్కువ ప్రైస్లో వాళ్ళు కొన్నేళ్లలో సర్వీసెస్ అందిస్తారు. దీనివల్ల ఎలాన్ మస్క్ వచ్చే మార్జిన్ ఆయనతో పోతుంది. అండ్ కస్టమర్స్ కూడా మన దేశం ప్రోడక్ట్స్ వాడాలి, మన దేశం సర్వీసెస్ యూజ్ చేయాలని చెప్పేసి అటు సైడ్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ విధంగా అంబానీకి మ్యాచ్ చేయలేకపోవడం వల్ల, ట్యాక్సెస్ ఎక్కువగా ఉండడం వల్ల అంతమంది ఎంప్లాయీస్కి ఏం డబ్బులు ఇస్తామని చెప్పేసి ఈ కంపెనీస్ అవసరమా అని చెప్పి రావాలి అనుకునే అడుగును కూడా వెనకలకి వేసుకుంటూ ఉంటాయి. అందుకే 30 లక్షల రూపాయల్లో ఇండియాకి రావాల్సిన టెస్లా కార్ ట్యాక్స్లు వేసి 100% ట్యాక్సెస్ పెంచి 60 lakhs రూపీస్ చేసిరు. ఒకవేళ టెస్లా కంపెనీ మన ఇండియాకి వచ్చినా కానీ మనం 60 లక్షల రూపాయలు పెట్టి కొనాలి. దాంట్లో 30 లక్షలు గవర్నమెంట్కే వెళ్ళిపోతుంది. అండ్ మిగతా 30 లక్షలు ఎలాన్ మస్క్ వస్తాయంటే అస్సలు రావు. ఎంప్లాయీస్ ఖర్చు, మెటీరియల్ ఖర్చు, ఇలా ప్రతి ఒక్కటి కట్ అవుతూ వాళ్ళకి ఏదో కొద్దో గొప్ప మిగులుతుంది. బట్ ఒక రియల్ బిజినెస్ మ్యాన్, ఒక రియల్ ఆంటర్ప్రెన్యూర్ ఎప్పుడైనా రిస్కే తీసుకుంటారు. ఇలా ఎలాన్ మస్క్ గారు కూడా రిస్క్ తీసుకొని ఇండియా లోపలికి అడుగు పెడితే నేనున్నగా నీతోటి అని చెప్పేసి రతన్ టాటా గారు ఆయనకి ఫుల్ సపోర్ట్ అందిస్తారు. ఇండియా మొత్తం కలిపి 140 కోట్ల మంది ఉన్నారు. కరెక్ట్గా మనం ఒక రఫ్ అంచనా వేసుకున్నా కానీ ఈ స్టార్లింక్ సర్వీసెస్ నచ్చితే కేవలం 5 ఏళ్లలో 50 కోట్ల మందికి పైగా కస్టమర్స్ స్టార్లింక్ లోపలికి వెళ్ళడానికి రెడీగా ఉంటారు. ఇంకా వాళ్ళకి పనేం లేదు,
జస్ట్ శాటిలైట్స్ తెచ్చి వాటిని లాంచ్ చేసి ఇండియాలో సర్వీసెస్ ఇవ్వడమే. ఆ తర్వాత విషయం అంతా టాటా కంపెనీ చూసుకుంటుంది. అండ్ బిఎస్ఎన్ఎల్తో వర్క్ చేయడం కోసం వీళ్ళు ఆల్రెడీ 15,000 కోట్లతో డీల్ చేయించుకున్నారు కదా. సో దానికి స్టార్లింక్ తోడైతే ఈ మిషన్, ఈ ప్రాజెక్ట్ స్పీడ్గా వెళ్తూ ఉంటుంది. సో దానికోసమే చాలామంది ట్రై చేస్తున్నారు. బట్ ఈ 3 కంపెనీస్ కలిసి ఇండియాలో సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయా అని చెప్పేసి అఫీషియల్గా ఎలాంటి న్యూస్ రాలేదు. కొన్ని రూమర్స్ వచ్చినాయి అండ్ కొన్ని చిన్న ఆర్టికల్స్ పబ్లిష్ అయినాయి అంతే. సో ఒకవేళ నిజంగా ఇలా జరిగితే ఇండియాలో మాత్రం ఇంత ఛార్జ్ చేస్తున్న కంపెనీస్ అన్నీ మాయమైపోతాయి అండ్ ఒక పెద్ద రెవల్యూషన్ ఇండియాలో రాబోతుంది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో నేను అనిల్ అంబానీ ఎలా ఫెయిల్ అయ్యి మళ్ళీ సక్సెస్ అవ్వబోతున్నాడో చేస్తున్నా. సో ఆ వీడియో కావాలంటే అనిల్ అంబానీ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సాయి వర్ధన్ సైనింగ్ ఆఫ్.